గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇవన్నీ పెద్దగా లేవు కదా, ఈ మామూలు తక్కువ ఉన్నాయి. అప్పుడు అది మామూలు తక్కువ ఉన్నాయి. రూట్ పర్మిట్లు ఇవన్నీ ఇవన్నీ కార్యక్రమాలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాకపోతే ఆయన ఎక్కితే ఏంటంటే ఒకటి వర్షాలు పడవు అనేది, జనాలు వెళ్ళాడుతారు అనేది అదొకటి. మరి ఆయన ఇవేనా చివరి ఎన్నికలు నన్ను సీఎం చేయండి ఈసారి అంటా ఉన్నాడు. మరి ఏం చేసినా ఎవరు చేస్తారు, నమ్ముతారు, ఎవరు నమ్మరు కదా. ఎందుకని నమ్మరానా? 3 సార్లు ఛాన్స్ ఇచ్చిండ్రు, ఏం చేశావు? రైతు రుణమాఫీ చేసి ఆడవాళ్ళ పసుపు కుంకులు ఇచ్చానని చెప్తా ఉన్నారు కదా. ఏది పసుపు కుంకుమ? పోలే పసుపు కుంకుమ ఏడుంది? మరి ఇప్పుడు మేనిఫెస్టో వదిలి కూడా ఆయన 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్తా ఉన్నారు. ఎందుకు ఏడబెట్టుకుందాం? 3 సిలిండర్లు, 3 పొయ్యిలు ఉన్నాయి, ఇంట్లో పెట్టుకున్నాయి, తెచ్చుకున్నాయి, అన్నీ ఉన్నాయి, ఏడబెట్టుకుందాం. ఉన్న సిలిండర్, ఒక్క సిలిండర్ కొనలేకనే కొత్తలు ఆరిక తోడు పడుతుంది. ఆయన 3 ఇచ్చి ఏం చేసుకుందాం? ఫ్రీగానా? ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఆందెం పూస్తారు, ముందు ఇస్తారు, తర్వాత పూస్తారు. చంద్రబాబు నాయుడు ఇవే చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు. ఆయన చెప్పినవన్నీ చాలా ఉన్నాయండి. నేను వికలాంగుడిని. ఆయన 9 ఏళ్ల పరిపాలనలో 15 రూపాయలు పెంచే వరకు పెద్ద అల్లాడాడు. ఏదో వేస్తాడు ఆయన, ఆడవాళ్ళని మ్యాగ్నెట్గా పట్టుకుంటాడు. అమ్మఒడు, పసుపు కుంకుమ, అది ఇది అని అన్నీ ఆయన ఏం చెప్పినా మాటల్లో అద్భుతంగా చెబుతాడు. ఆయన చేసిన పనుల్లో కాంట్రాక్టర్లు, పార్టీ నాయకులు కానీ, పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ బాగుపడటానికి అన్ని పథకాలు ఇచ్చాడు. నాయకులను మాత్రం బాగుపరిచాడు. ప్రజలకు నేరుగా ఆయన గతంలో నేను ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువే ఇచ్చాను పథకాలన్నీ కూడా చెప్తాను. ఏమి ఇచ్చాడు? రుణమాఫీ, ఆడవాళ్ళ పసుపు రుణమాఫీ ఎంతవరకు ఇచ్చాడు? రుణమాఫీ చేశాను. ఆ రుణమాఫీ అని అంటే అప్పుడే ఈ జగన్ గారు అప్పుడే అయ్యేవాడు ముఖ్యమంత్రి. అయితే ఈయన తెలియని సవరించుకుంటారు వీళ్ళే. ఏదైనా తొలిగా అనుభవంలోకి రావాలని అంటే ఒక దెబ్బ తినాల, ఒక అవమానం పడితేనే ఏదైనా అనుభవం. మరి ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అనేసి కూడా ఆయన ఎన్ని చెప్పినా సిలిండర్లు ఇస్తే సిలిండర్లు ఏమి, అది సోంబేరితనం కదా. సిలిండర్లు ఇస్తే కట్టెలు తెచ్చుకొని బతికేవాడు, ఈ సిలిండర్లు ఇచ్చి కదా. ఇప్పుడు ఇంత పెంచారు, ఇచ్చిన రోజు 500 ఉన్నది బండ, ఈరోజు ఇంత పెరిగింది. ఏం ముఖ్యమంత్రిది ఒక్కడదా? అది కేంద్ర ప్రభుత్వాన్ని, ఎవడో ఆ రిలయన్స్ అంబానీ ఎవరో ఆయనది. వాళ్ళ సంగతి తెలియదే ఉంది. జియో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఈ సెల్ ఫోన్లు వచ్చి జనం మొత్తం ఖాళీ, పసిబిడ్డలు కూడా చెడిపోతున్నారు. మరి ఇలాంటివన్నీ వాటికి అవకాశాలు ఇచ్చారు, చెడిపోయే వాటికి అవకాశాలు ఇచ్చారు. మరి వాటిని ఎవరు కలగన్నారు?